అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ఈరోజు సోమవారం. సోమవారం చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. సోమవారానికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చంద్రుడు అధిపతి. చంద్రః మనఃకారక అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. చంద్రుడు మనసుని ఆధీనం చేసుకుంటాడని, మనఃకారకుడని చెప్పబడింది. అలాంటి మనస్సుని ధర్మ మార్గంలో, శాస్త్ర మార్గంలో, విశేషించి మంచి మార్గంలో నడిపిస్తూ భగవంతుణ్ణి, భక్తిని, దైవాన్ని, మోక్షాన్ని మనం దృష్టిలో పెట్టుకుని సమాజంలో ముందుకు వెళ్ళాలంటే చంద్రబలం చాలా ముఖ్యం. అలాగే చంద్రుని యొక్క అనుగ్రహం ఉంటే వారికి జీవితంలో ప్రశాంతత లభిస్తుంది, సుఖ సంతోషాలకి లోటు ఉండదు. మానసిక రుగ్మతులు తొలగడానికి, అలాగే అనేక మందికి ప్రతి విషయంలో బాధలు అధికంగా ఉన్న బాధలు తొలగాలి అనుకుంటే, జీవితంలో ప్రశాంతత కావాలనుకునేటువంటి వారికి సోమవారం ఒక అద్భుతమైనటువంటి రోజు. అలాగే చంద్రుడికి ఇష్టమైన దైవం ఈశ్వరుడు. అలాగే ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు చంద్రుడు అవడం చేత సోమవారం శివుడికి ప్రీతికరమైనటువంటి వారంలో చేరింది. విశేషించి చంద్రుడు తనకున్నటువంటి శాపాన్ని తొలగించుకోవడం కోసం సోమేశ్వరుడిగా ఈశ్వరుడిని పూజించి సోమనాథ క్షేత్రంలో ఆయన యొక్క దర్శనం పొందాడు. కాబట్టి మనకి సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని అంత గొప్పగా చెప్పడం, ఈ సోమవారాలు శివారాధన ప్రాధాన్యత అక్కడి నుంచి కూడా మనకి రావడం విశేషం. ఇంతటి విశేషమున్న సోమవారం రోజు ఎలాంటి శుభకార్యాలనైనా ఆచరించుకునేటువంటి రోజని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. సోమవారం ఏ వ్యక్తి అయినా శివారాధన వంటివి చేయడం, శివుడికి పాలు, పెరుగు వంటి పదార్థాలతో అభిషేకం వంటివి చేయడం, పంచామృతాలతో అభిషేకం చేస్తే ఈశ్వరుని అనుగ్రహం త్వరగా పొందవచ్చని శాస్త్రం తెలియజేస్తుంది. మనం దైవారాధనలు, దైవ పూజలు ప్రతిరోజు ప్రతినిత్యం చేసుకోవాలి. శివారాధన ప్రతిరోజు ప్రతినిత్యం ఆచరించాలి. కానీ నేటి కలియుగ ప్రభావంలో ఏ పరిస్థితుల్లోనైనా అలా కుదరని పక్షంలో కనీసం సోమవారం శివాలయాలకు వంటివి వెళ్ళడం, లేదా ఇంటిలోనే శివారాధన వంటివి చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంకా సోమవారం రోజు బిల్వాష్టకం, శివాష్టకం వంటివి చదువుకోవడం, విశ్వనాథాష్టకం వంటివి కనుక ఈరోజు చదువుకున్నట్లయితే, ఈరోజు ఈశ్వరుని ప్రత్యేకంగా ప్రార్థించుకున్నట్లయితే శివానుగ్రహం త్వరగా పొందొచ్చని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి విశిష్టత ఉన్నది కాబట్టి మనశ్శాంతి కావాలి అనుకునేటువంటి వారికి ఈరోజు తలస్నానం ప్రతిరోజు ఆచరించకూడదు. కానీ తలస్నానం ఆచరించడానికి కొన్ని ముఖ్యమైన రోజులు చెప్పారు. అలాంటి రోజుల్లో సోమవారం ఒకటి. సోమవారం తలస్నానం ఆచరిస్తే మనశ్శాంతి కలుగుతుందని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. జీవితంలో సమస్యలు అధికంగా ఉండి వారి ఆలోచనల్లో నెగిటివిటీ అయినా కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే వారికి మంచి ఆలోచనలు, ప్రశాంతత లభించి మానసిక రుగ్మతులు తొలగాలి అనుకుంటే అటువంటి వారికి సోమవారం చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి శివారాధన వల్ల ఆ ప్రశాంతత లభిస్తుందని తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.